అసలు గమనిస్తున్నారా? వివరించడం 5 మందిని తీసుకెళ్ళడం పక్కన పెట్టండి. ఈ రోజుల్లో సంఘాలు ఇక్కడున్న సంఘాన్ని చెడగొట్టి ఇంకో చోట తీసుకెళ్ళిపోవడం, అక్కడ ఉన్న వాళ్ళు చెడగొట్టి ఇంకో చోట తీసుకుపోవడం, అక్కడ బాగా చెప్తున్నారు. సంఘాల్లో విచ్ఛిన్నమైన గొడవలు ఎక్కువైపోతున్నాయి. సమస్యలు ఎక్కువైపోతున్నాయి. సేవకులలో సేవకులను చెడగొట్టే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మందిరాల నుంచి జనాలు లాక్కెళ్ళిపోయి సేవకులు చేస్తున్న ప్రార్థనలు కూడా పాడు చేసేవాళ్ళు, మందిరాలు కూలగొట్టే వాళ్ళు ఎక్కువున్నారు. అంటే గోడల మేడ కాదు, కట్టుకున్న మనుషులు అనే మందిరం. నేను అందరిని అనట్లేదు, కొంతమందిని ఉద్దేశించి అంటున్నాను. ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి అలా చేసిన వాళ్ళకి వర్తిస్తాయి ఈ మాటలు. అందరికీ ఎందుకు వర్తిస్తాయి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్క సూచక్రియ తప్ప ఏ సూచక్రియ చేయబడదని. భూమి గడియలు వేయబడి ఉన్నాయి అని ఇక్కడ యోనా చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఇవన్నీ అతను బయటికి వచ్చిన తర్వాత. ఆగండి కొంచెం. ఈ వాక్యం కూడా సార్ మనం చూసుకున్నాం అనుకోండి, క్లారిటీ ఏంటనేది తెలిసిపోతుంది. ఇది నేను అన్యాయంగా అన్నాను, అక్రమంగా అన్నానని ఇప్పుడు నా మీద పడిపోతారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 చదువుతున్నాను చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త. అప్పుడు శాస్త్రులోని పరిసరలోని కొందరు బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లా నేను వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక్రియ అడుగుచున్నారు. వ్యభిచారులంట, సూచక్రియ అంటే అద్భుతాలు అడుగుచున్నారు. నేను అన్నానా? ఇక్కడ ఉన్నదా? వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక్రియ అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన ఒక్క సూచక్రియ తప్ప మరి వారికి ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపబడదు. మరలా చదువుతుంది చూడండి. ప్రవక్త అయిన యోనాను గురించిన ఒక్క సూచక్రియే గాని మరి ఏ సూచక్రియనని వారికి అనుగ్రహింపబడదు. క్లియర్గా చెప్పేశాడు ఇక్కడ. అదే అన్నాను, చెప్పడానికి యోనా ఒక్క పేరే దొరికిందా? ఇంకెవరి పేరు దొరకలేదా అని నేను అడుగుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. మళ్ళీ చూడండి ఇక్కడ ఉంది, యోనా 3 రాత్రి పగలు తిమింగలము కడుపులో ఎలాగుండనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రి పగలు భూగర్భంలో ఉండును. అతనితోటి తన సమాధి పోల్చుకుంటున్నాడు, అతనితోటి తన శవాన్ని పోల్చుకుంటున్నాడు, అతనితోటి తన మరణాన్ని పోల్చుకుంటున్నాడు. పోల్చుకోవడానికి యోనయ్య దొరకడా అని అడుగుతున్నాను. ఇంతమంది ఉన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ యోనా బతికే ఉన్నాడని మనం అంటాం. యోనా తప్ప నేను సూచక్రియ ఏమీ జరగదన్నాడు. మళ్ళీ అతనే పోల్చుకో యేసుప్రభు వారు పోల్చుకున్నారు. నేను చచ్చిపోయి సమాధిలో నన్ను పెట్టబడి 3 రోజులుండి 3 రోజుల తర్వాత లిగిస్తాను అన్నప్పుడు చేసుకోవచ్చు కదా. కానీ యోనా విషయమే ఎందుకు పోల్చాలి? ఇప్పుడు దీన్ని బట్టన్నా మీరు ఆలోచించుకోండి. కొంచెం మానవ జ్ఞానంతో, కొంచెం మనిషి ఆలోచనతో. ఆ సముద్రంలో ఊపిరాడుతుందా? చేప కడుపులో ఊపిరాడుతుందా? మోర్చిల్లుగా అన్న లేచొచ్చాడు కదా అని అంటే లాజరు కూడా చనిపోయాడు. లాజరు కూడా దేవుడు లేపాడు. చిన్నది కూడా చనిపోయింది, చిన్నదాన్ని కూడా లేపాడు. ఆ తరంలో ఇంకా యేసు ప్రభు వారి గారి తరంలో చాలా మందిని దేవుడు లేపాడు. చాలా మందిని కూడా దేవుడు లేపాడని అనట్లేదు. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో. యోనా 3 రాత్రి పగలు తిమింగలము కడుపులో ఎలాగూ ఉండును అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రి పగలు భూగర్భంలో ఉండును. నినివే వారి యోన ప్రకటన విని మారు మనసు పొందిరు గనుక విమర్శన సమయమును నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నారు. విమర్శన సమయమున దక్షిణపు దేశపు రాణి కూడా వచ్చేస్తుందంట మన మీద నేర స్థాపన చేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏమర్థమైంది మీకు? భూమి గడియాలని యోనా చెప్తున్నాడు. యోనా ఇదంతా సముద్రం నుండి చేయట్లే, చేప కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎలాంటి చెప్పనా? మనం బాగా బాలేనప్పుడు, మంచం మీద కోమా పరిస్థితులు ఉన్నప్పుడు, ఒక యాక్సిడెంట్ అయినప్పుడు కొన ప్రాణం ఉండి దాన్నే ఇప్పుడు మనం కొన ప్రాణం అంటాం. దాన్ని అలా ఏమన్నారు తెలుసా? మోర్చిల్లిపోయినప్పుడు అంటే కొన ప్రాణంతో ఉన్నప్పుడు మన ఆత్మ మనతో మాట్లాడుతుంది. మన ప్రాణం మనమే మాట్లాడుకుంటూ ఉంటాం. బయటకు వెళ్తూనే ఉంటాం కానీ ఎవరితోనో మాట్లాడినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎస్ఆర్ను ఓ బాడీ చెప్పేసుకుంటూ ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఆలోచన ఉంటుంది. ఆవిడ ఏదో తెమ్మంది ఇంట్లో సరుకులు, అతనికి ఏం చెప్పాను నేను మర్చిపోయినాను ఏలో. పిల్లలు ఏమనుకున్నా ఇంకా ఎక్కువసేపు ఆడుకుంటే మమ్మీ డాడీ కొట్టేస్తారేమో అని ఏళ్ళం.
పిల్లల కానించి పెద్దల దాకా మనసు మనతో మాట్లాడుతూనే ఉంటది అన్ని విషయాల్లో. ఏ విషయంలో కూడా రిలీజ్ ఇవ్వదు అసల. అనుకుంటానేమేమో. అందుకే దీన్ని గమనించి తన యొక్క జీవిత అనుభవాన్ని రాశాడు దావీదు. అందుకే ఏమన్నాడో తెలుసా? నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, అంటే ఈ యొక్క శరీరంలో ఎక్కడో గుండె లోతులో దాగి ఉన్న నా ప్రాణమా, నా ఆత్మ, నీతో నేను మాట్లాడుచున్నాను. నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంటే ఇక అన్నిని. సమస్తం అంటే కిడ్నీలో పక్క, లివరో పక్క, అయో పక్క కాదు. ప్రతి పార్ట్ కొట్టుకుంటది. ఏది ఎంతసేపు కొట్టుకోవాలో అంతసేపు కొట్టుకుంటది. ఆఖరికి మన గుండె కూడా ఎలా కొట్టుకుంటుందో నైట్ మనం పడుకున్నప్పుడు తెలుస్తది. మన పేగులు ఎలా గరుస్తున్నాయో నైట్ తెలుస్తది. పగలెప్పుడు గడియార సౌండ్ వినపడదు. నైట్ చూడండి, ప్రతి పాయింట్ పాయింట్ కూడా టక్ 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 మన కొట్టుకునే సౌండ్ ఎంత క్లియర్‌గా వినపడతది మనకి. చాలా క్లియరెన్స్‌గా ఉంటదక్కడ. కాబట్టి అవన్నీ నిజాలు, అబద్ధాలు మనకు తెలుసు. ఒక్కోసారి మన బాడీ కదులుతున్నట్టుగా, నరాలు తిరుగుతున్నట్టుగా ఉంటాయి. తిరగడం అంటే ఇలా తిరగడం కాదు. అది కొంచెం దడ కింద వైబ్రేషన్, మన బాడీలో మనం అన్నీ గమనిస్తూ ఉంటాం నైట్ టైం. పగలేం గమనించం. అందుకే నైట్ టైం ఏదైనా వ్యాధున్నా కూడా దానికి బలం ఎక్కువగా ఉంటూ ఉంటది. దావీదు అందుకే చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని జీవిత కాలంలో భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, అతను ప్రార్థన చేసుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మూలుగుచున్నాడు. దేవుడు ఇంకో మాట గుర్తు చేశాడు. ఎవరు బిడ్డలు లేకుండా ఆవిడుంది కదా, అన్న. అన్న ప్రవక్తని కూడా ఏం చేస్తుంది? భయంకరమైన దుఃఖం అయిపోయి సొమ్మసిల్లిపోయి తన ప్రాణముతో, ఆత్మతో మూలుగుతూ 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 బిడ్డ ప్రార్థన చేసుకుంటుంది. తనకు బిడ్డ లేరు, గొడ్రాలని అన్నారని ఎంతో దుఃఖాక్రాంతి. ఛీ, తాగుబోతురాలా! దేవుని మందిరానికి వచ్చి నువ్వు తాగేసి తందనాలాడితే మళ్ళీ ఇక్కడ ప్రార్థన చేస్తావా? అయ్యా దైవజనుడా, నన్ను పనికిమాలిన దాని కింద ఎంచొద్దు. నేను పనికిమాలిన దాన్ని కాదు. దేవునికి ఒక పనికిమైన పాత్ర వచ్చినట్టుగా ఒక బిడ్డను నేను కనివ్వాలనుకుంటున్నాను. నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది అన్నప్పుడు తను కూడా ప్రాణం ఇక ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయి తన ప్రాణంతో తను మాట్లాడుకుంటుండగా, మూలుగుతూ ఉంటుండగా అతనికి ఆ లైట్ మూలుగుడు వినపడి తాగేసింది. మత్తురాలైపోయింది. మందిరంలోకి ఎలాగొచ్చింది. అప్పుడు సొమ్మసిల్లిపోయి నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మన అంతరంగం ఇప్పుడు కూడా మనతో మాట్లాడుతుంది. దైవజనులు రాసిన ప్రతి పలుకు కూడా వ్యర్థము కాదు సుమా, అది దేవుడే రాశాడు. అందుకే మనకు మాట ఉంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరమ కలిగి ఈ యొక్క శిష్యులు రాసి ఉన్నారు. వాళ్ళ శరీరం మాత్రం ఉంది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. లేకపోతే నువ్వు ఒకలాగా, నేను ఒకలాగా, 12 మంది ఒకలా రాస్తే మత్తయిలో వేరుగా ఉండాలి, లోకాలో వేరుగా ఉండాలి, మార్కులో వేరుగా ఉండాలి, యోహానులో వేరు. కానీ మత్తయి సువార్త మొదలుకొని చివరి ప్రకటన దాకా మత్తయిలో దొరికినాయి, మార్కులో దొరికినాయి, లోకాలలో దొరికినాయి, యోహానులో కూడా దొరుకుతూ ఉంటాయి. ఏటయి బంగారపు ముక్కలు, అంతకన్నా విలువైన వజ్రాలు. నువ్వు ఏ రీతిలో చూడగలిగితే, ఎనప ముక్కలు అనుకుంటే ఎనప ముక్కలే, వజ్రపు రాళ్ళు అనుకుంటే వజ్రపు రాళ్ళే. దేవుని మాటలు బంగారం కూడా తక్కువే, దేంతో పోలుస్తాం అట్లే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అంతరంగం మనతో మాట్లాడుతుంది. అలాగా యోన తన యొక్క నీటి గర్భంలో వెళ్ళిపోతుండగా తన ప్రాణంతో తను మాట్లాడుకున్నాడు. మనకి తెలుస్తుంది ప్రమాదాలు ఎక్కడైనా మునిగిపోతే ఎవరైనా రక్షిస్తే బాగుండు, ఎవరైనా కాపాడితే బాగుండు, ఎవరైనా ఇచ్చేస్తే బాగుండు, మన అంతరంగం మనం గోజాడుతూ ఉంటుంది. అలాగా మూర్చిల్లగా నేను ఈ యేసుప్రభు వారికి ఎవరో దొరకనట్టుగా ఆయనే దొరికినట్టు ఉన్నాడు. యోన ఎలాగ 3 రాత్రి పగలు భూగర్భంలో ఉన్నాడో, నేను కూడా 3 రాత్రులు సమాధిలో ఉంటాను. అతను అలా 3 రోజుల తర్వాత లేచాడో, బయట కక్కబడ్డాడో చేత, నేను కూడా బయటికి అలా పునరుద్ధరణ వస్తాను. అతను చనిపోయాడని నమ్మరు అని దేవుడైన యేసుప్రభువారు తన చావుతోటి పోల్చుకున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టన్నా మీకు క్లారిటీ రావాలి. ఇంతకు మించిన క్లారిటీ ఇవ్వడం నా వల్ల కాదు. ఇప్పుడు అతను చనిపోయాడు అనుకుంటాడు, బ్రతికాడు అనుకుంటాడు, మీకు ఒకే ఒక పాయింట్ అర్థమవుతుంది. చేప కడుపులో ప్రార్థన చేశాడు. ఆ చేప భూదిగంతాల్లో ఉంది. భూమి గడియలు వేయబడి ఉన్నాడు. భూమి గడియలు వేయబడ్డాయంటే మనిషిని సమాధిలో కప్పెట్టేసి, మట్టిలో కప్పెట్టేసి ఆ మట్టి చేత పూడ్చి చేస్తే అది భూమి గడియలు వేయడం అని అర్థం. మరి నాకు తెలిసిన అనుభవాన్ని చెప్తున్నాను. నేనంత పెద్ద ఆరందనేం కాదు కదా ఇవన్నీ అనుభవాలు నాకు తెలియడానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఈ యొక్క రీతిలో మనం చూసుకుంటే యేసు ప్రభువారు తనతోటి ఎందుకు పోల్చుకున్నాడంటే, దాన్ని బట్టి మీరు కొంచెం ఆ లింక్ తీసుకోండి.
నువ్వు యోనా కోసం చెప్పాలనుకున్నప్పుడు అక్కడ చరిత్ర చదివేసి అది వచ్చి యోనా భూగర్భంలో ఉన్నప్పుడు దేవుడు కాపాడాడు అతన్ని, యోనా చాప కడుపులో ఆపదొచ్చాక ప్రార్థన చేశాడు, అతన్ని రక్షించిన దేవుడు నిన్ను రక్షించాడా, అతన్ని కాపాడిన దేవుడు నిన్ను కాపాడా, అతన్ని ప్రాణం కాపాడిన దేవుడు నీ ప్రాణము కాపాడా, అతనికి అన్ని ఇచ్చిన దేవుడు నీకు. ఇక ఎలాగ వాళ్ళ మీద, వాళ్ళ శరీరాల మీద, వాళ్ళ జీవిత బాధల మీద, వాళ్ళకున్న అప్పుల మీద, ఆస్తుల మీద వాక్యాన్ని ఇలాగే ఊహించుకోద్దు మీరు. అసలు అక్కడ మాట ఎందుకు వచ్చింది, ఆ లింక్ ఇంకెక్కడన్నా ఉందా లేదా అని నీకు తెలియాలి అంటే, తెలియట్లేదంటే నువ్వు బైబిల్లో సున్నా జ్ఞానం అని అర్థం. ఇప్పుడు యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, గూగుల్లో కానీ దేవుని మెసేజ్లు కొడితే బోల్డ్ వచ్చేస్తున్నాయి. అనేక మంది దైవజనులు గొప్ప గొప్ప వాక్యాలు చెప్తున్నారు. బాగుంది, మంచిది. నువ్వు వింటున్న దానికి నీ అంతటి నువ్వు బైబిల్ తీసుకొని చక్కగా చదువుతున్న దానికి, ఆది కాడి నుంచి ప్రకటన దాకా ఒక లైన్లో చదువుతున్న దానికి ఎంత వేరియేషన్ ఉందో తెలుసా అసలు. నీకు కావాలనుకున్నప్పుడు ఏదో ఒక దీవెనాకరంగా ఒక మాట్లాడినా అనుకో, బాగుంది, అనేక మంది దైవజనులు చెప్తున్నారు, నీకు నచ్చిన వాళ్ళు ఏంటో నచ్చలేని వాళ్ళు పక్కన పెట్టేద్దాం, అది బాగుంది. ఇప్పుడు నాది వినాలి, నాది తీసుకోవాలని కాదు, నేను అంతే. నీ అంతటి నువ్వు బైబిల్ చదివితే, నీ అంతటి నువ్వు ఫాలో అవుతే, దైవజనులు మీకు చెప్పింది బాగా విని ఒక్కొక్క స్టెప్ పేపర్ పక్కా చదివితే, ఒక్కొక్కలే బైబిల్ చెప్తారండి, సుత్తమాత ఉండదు, పైన చదవరు, కింద చదవరు, ఆ పక్కనే ఉందో చదవరు అనుకున్న ఆ పాయింట్ తీసుకొని దాన్ని బట్టి పిచ్చి జ్ఞానం బట్టి వాదిచ్చేస్తాను. వాళ్ళు వాదించడానికి ఒక 5-6 గంటలు వేస్ట్ అయిపోతాయి. అక్కడ నిజం వినరు, నిజం ఒక్క మాటలోనే ఉంటుంది. అబద్ధం అనేదానికి ఇంకో 2 అక్షరాలు యాడ్ అయినట్టుగా నిజము అన్న 2 అక్షరాలకి అబద్ధం అనేదానికి ఇంకో 2-3 అక్షరాలు యాడ్ అవుతుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది అక్కడితోటి తేలిపోతుంది. బైబిల్ అనుభవం మనకి ఎక్కడ ఉండాలి. ఈ మాట ఎక్కడ ఇవ్వబడిందంటే అక్కడ యేసుప్రభు వారి దగ్గర దొరికింది ఈ మాట. మళ్ళీ యోనా గురించి అతని నోట యోనా మాట ఎందుకు రావాలి, ఇంకో మాట రావచ్చుగా, అందరు భక్తుల మాట రావచ్చుగా. అక్కడ ఉందని చెప్పి అక్కడ చెప్పేస్తారు. అయ్యో, ఇతను ఆయన చావుతోటి లింక్ ఎందుకు పెట్టుకున్నాడు, యేసుప్రభు వారు యోనాని ఎందుకు పోల్చాడు, ఇంకో చోట మళ్ళీ వేరే వేరే ఇంకా ఉన్నాయి పోల్చొచ్చు కదా, నాకుల స్వస్థతలు, నాకుల అద్భుతాలు అనొచ్చు కదా, మరణాన్ని ఎందుకు పోల్చాడు ఆయన. మరణం గురించి ఆ చోచక్రియ తప్ప ఏ చోచక్రియ చేయలేదు, చేశాడు అన్నాడు. అన్ని చోచక్రియలు చేశాడైనా ఏవి చేయలేదని యేసుప్రభు వారు అంటున్నారు. ఏది లింకు? నిజంగా యోనా చేత ఆ చోచక్రియ చేయబడింది. అందుకే యోనా 3 రోజులు సువార్త చేశాడండి. పట్టణ యావత్తు కూడా మారిపోయింది. 1,00,000, 1,00,000, 1,1000, 1,20,000 మంది అనుకుంటా. ముందే ఇంకే మర్చిపోయాను. 1,1000 ఎంతమంది ఉంటారు? రోజుకి 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి 90 కిలోమీటర్లు 3 రోజులంతా కూడా పట్టణం తిరిగి వచ్చాడంటే, రాజు కూడా రాజు వస్త్రాలు ఇప్పేసి పడేసి గోనె పట్ట కట్టుకొని పశువులు కూడా నీళ్లు తాగలేదంట ఆ రోజు. అంత భయంకరమైన ప్రార్థన చేశాడంటే, ఇంత గొప్ప సాక్ష్యం ఏమి ఇచ్చాడు అతను అసలు. ఈ పాపపు సమరస్తి వెళ్ళిపోయి చెప్పింది, చెప్పగానే అందరూ వచ్చేసారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం పరుగున వచ్చేసి ఆ ప్లేస్ అంతా నింపేసింది. ఒక 10 మంది కూర్చోడానికి ప్లేస్ కావాలని యేసుప్రభువుకి తెలుసు. నా క్యాండిడేట్ వస్తుంది, నేను పట్టుకుంటాను, ఈవిడ వెళ్ళి అందరినీ తీసుకొచ్చేద్దని తెలుసు. ఎవరు టాలెంటెడ్ పర్సన్ అని కొంతమందికి తెలుస్తుంది, ఎవరు టాలెంటెడ్ పర్సన్ అని యేసుప్రభువుకి తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు మూర్ఖుడు అయి ఉండొచ్చు, మూర్ఖురాలు అయి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఆ చేయను కాదు కుదరదా అని అన్న ఉండొచ్చు, చేతులు నిలుపుకుంటూ. నీలో ఉన్న సామర్థ్యం నీకు తెలియపోవచ్చు, నీలో ఉన్న ఆ టాలెంట్స్ ఏంటో కొన్ని నీకు అర్థం కాకపోవచ్చు. నిన్ను వాడుకున్నవాడికి కన్నవాడికి తెలుస్తుంది, నిన్ను కన్నవాడికి తెలుస్తుంది. అంతే. వెళ్ళి యాకోబు దగ్గర కూర్చున్నాడు, మొత్తం ఖాళీ ప్రదేశంలో కూర్చున్నాడు. అందరూ వచ్చేతో నిండిపోతారని 10 నిమిషాలు రావడం, మాట్లాడి కూడా వెళ్ళి చెప్పడం, అందరూ వచ్చాక ఆ ప్లేస్ అంతా నిండిపోయి పైపైకి ఎక్కి చూస్తున్నాడు. ఏదో పొట్టి చెక్క ఎక్కి చెట్టు నుంచి తొంగి చూసి దూకినట్టుగా. అలాగే ఇక్కడ కూడా జనాలు తండోపుతండాలుగా రోడ్డు ఎక్కేసి నినివే వారు వచ్చి, ఇప్పుడు నినివే వారు ఏం చేస్తున్నారు తెలుసా మన విషయంలో, ఈ పట్టుకొని కాళ్ళు ఎగరేస్తున్నారు. మేము ఆ క్షణాన వచ్చి బతికొచ్చి సాక్ష్యం చెప్తాం ఉన్నారు కదా, నినివే పట్టణస్తులు మీ మీద నేరస్థాపన చెయ్యదురు అంటే వాళ్ళు చెప్తారు. ఒక్క ప్రవక్త చచ్చిపోయి బ్రతికొస్తే మేము మారామే, యేసు ప్రభుతో మీరున్నారు, యేసు ప్రభుతో మీరు తిరిగారు, యేసు ప్రభు క్రియలు చూశారు, ఆ యొక్క గ్రంథంలో కూడా రాయబడి, ఇప్పటికి మీరు మారలేదంటే మీ అంత దౌర్భాగ్యులు ఎవరో లేరురా బాబు, మీ మీద మేమే బెస్ట్ అని వాళ్ళ మన మీద చెడ్డ నేరం మోపుతారంట, చెడ్డ నేరస్థాపన చేస్తారంట. నేరస్థాపన అంటే సాక్ష్యం, వీళ్ళు ఖచ్చితంగా దేవుని మాట నమ్మలేదని మన మీద వాళ్ళు నేరం మోపుతారంట. అంతేకాదు, అక్కడ ఇంకో మహారాణి వచ్చింది, షాబా దేశపు మహారాణి.
ఆ పేరేనా ఇంకెవరి పేరా? దక్షిణ దేశపు మహారాణి కూడా వచ్చి ఆవిడ కూడా సాక్ష్యం ఇస్తుందంట. ఎవరి కోసం? నువ్వు నేను నమ్ముకున్న మన రక్షకుడైన యేసయ్య కోసం. కానీ మనం నమ్మట్లేదు. వెళ్తున్నాం మందిరానికి, వెళ్తున్నాం అంతే. వింటున్నాం మందిరంలో వాక్యం, వింటున్నాం అంతే. చదువుతున్నాం బైబిల్ ఏదో అక్కడ చదివినాడు, చదువుతున్నాం అంతే. నామకార్థం. అందుకే దేవుడు అన్నాడు, ఎవరునూ పరిపూర్ణమైన భక్తి చేయలే. నేను చాలా పరిపూర్ణుడు ఇక్కడ పెట్టుకొని కరెక్ట్గా ఆయనతో మాట్లాడు చూసి, ఎదటి వాళ్ళ దగ్గర చెప్పద్దు నేను భక్తిపరుడిని అని. మంచిదే కదా. నువ్వు భక్తిపరుడు అయితే పరలోక రాజ్యం సంపాదించుకుంటావు. దేవుడికి కావాల్సింది అదే కదా. నువ్వు మంచివాడు అయితే నిత్యరాజ్యం కావాలని అడుగుతున్నాడు ఆయన, అది సంపాదించుకుంటావు కదా. జీవగ్రంథంలో పేరు అడుగుతున్నాడు, అది సంపాదించుకుంటావు కదా. ఇంకా అంతకు మించిన వరాలు ఏమున్నాయి? ఇక్కడ బ్రతికే కాకుండా అక్కడ బ్రతుకు కూడా నువ్వు సంపాదించుకున్నావు అంటే అబ్బా, నువ్వెంత ధన్యుడివి, ఎంత ధన్యురాలివి. అసలు కావాల్సింది అదే కదా. మీరు భూమి కింద ఉన్నవారు కానీ పైన ఉన్న వాటినే వెతకండి, కింద ఉన్న వాటిని ఏది వెతకద్దు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు కదా, దీనివల్ల నేను చేతులు చాపుకొని మీ కొరకు ఎదురు చూస్తున్నాను నా బిడ్డ, ఇప్పుడు నువ్వు వస్తావని. ఎలా తీసుకుంటున్నావు మన వాక్యాన్ని? మీరేమనుకుంటారో, మీ మైండ్లో ఏమనుకుంటారో, యోనా చనిపోయాడు అనుకుంటారో, బ్రతికారు అనుకుంటారో, మీ బ్రెయిన్ మీలో ఉంటుంది కాబట్టి అది మీ ఇష్టం బాబోయ్, నాకు తెలియదు. నా బ్రెయిన్ నాలో ఉంటుంది కాబట్టి నేను ఇలాగే అనుకుంటాను. నాకు వాక్య క్లారిటీ క్లియర్గా నాకు అర్థమైంది, నేను చదువుకున్నాను వచ్చి. నేను విన్నంత వరకు కూడా యోనా బ్రతుకున్నాడని అనుకున్నాను. నేను చదివిన తర్వాత ఆహా, ఈ లింక్ ఇక్కడ ఇవ్వబడిందా, ఈ మాట ఇక్కడ ఉందా, అయితే ఇదే పరిస్థితి అని అప్పుడు నాకు అర్థమైంది. అక్కడ మాట్లాడాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, యాకోబు 12 మంది సంతానం. చివరి 12 మంది వచ్చి కూడా అక్కడ పెట్టిన ఇజ్రాయేల్ అనే పేరు ఇక్కడ ప్రకటన దాకా వచ్చింది. ఇక్కడ ఎందుకు వచ్చేయాలి? వాళ్ళు అక్కడ అరణ్యంలో చచ్చిపోయారు, అక్కడ ఆగిపోవాలి కదా. అక్కడ బండను కొట్టిన దేవుడు ఇక్కడ 1 కొరింథీ 10వ అధ్యాయంలో కూడా బండను కొట్టివేయబడి ఆ మాట ఇక్కడ ఎందుకు రావాలి? అక్కడ ఇక్కడ అంతమైపోవాలి కదా. ఎప్పటికీ కూడా తాత ఇంటి పేరు కొడుకు వస్తుంది, కొడుకు ఇంటి పేరు మనవడికి వస్తుంది, మనవడి ఇంటి పేరు ఆడ పిల్లలకి వెళ్తుంది. ఇంటి పేరు ఇప్పటికీ మారదు. పునాదిలో ఏరు లేకుండా మోన ఎక్కడుంది, మోన లేకుండా కొమ్మలు రెమ్మలు ఎక్కడుంది, కొమ్మలు రాకుండా ఆ యొక్క పిందులు పువ్వులు కాయలు ఇంత కాయలు ఇంతంత. ఈరోజు ఇది మామిడిపల్లి సీజన్, ఈ ఫ్రూట్స్ అన్నీ తింటూ ఉంటాం ప్రతి సీజన్లో కూడా. పైరున్న చిగురు అందంగా కనబడుతుంది కదా అని అనుకుంటే దాని కింద పెద్ద మోనే ఉంది. ఇక దాని కింద చూసుకుంటే భూమి అంతా అలిమేసిన పెద్ద పెద్ద ఏర్లు పునాదుల్లాగా ఉన్నాయి. దేవుని వాక్యం అంతటి బలము కలిగినది. ఎంత ఊగిపోతుందో కొబ్బరి చెట్టు. నాకు ఎంత భయమో గాలి తుఫాన్లో కొబ్బరి చెట్టుని చూడాలంటే. కానీ పడదర్రా, ఎరగమన్నా ఎరగదు. మొలక చెట్టు ఎరగద్దన్నా ఇరిగిపోద్ది. దాని సారం అలాంటిది, దీని బలం అలాంటిది. దేవుని వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గము. ఆయన వాక్యం దేనికన్నను తీయనైనది. నువ్వు చదువు, నువ్వు అనుభవాన్ని సంపాదించుకో. నేను ఇప్పుడు చెప్పాను, నిజం ఏంటో అబద్ధం ఏంటో మరలా నువ్వు బైబిల్ తీసుకొని చదవక్కర్లేదా? నేను ఏం చెప్పినా ఈనేడువేనా? మరి ఇంకోసారి గుర్తుపెట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ వాక్యాన్ని కాంట్రవర్షన్ చేయమని చెప్పట్లే, నాకున్న డౌట్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఇది డౌటా కాదా అని. నాకు డౌట్ అనిపించింది, నాకు క్లారిటీ దొరికింది. ఒకవేళ మీరు కూడా అదే ఉద్దేశంలో ఉంటే నమ్మాలి అనుకుంటే నమ్మండి. అందుకే చివరి దేవుడు ఆదికాండం నుంచి ప్రకటన దాకా నమ్ము 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 వానికి సమస్తమును సాధ్యము. నమ్మాడు కాబట్టి అబ్రహాము తండ్రి అయిపోయాడు విశ్వాసులకు. ఇప్పటికీ మనం ఆయన విశ్వాసాన్ని తండ్రి అని చెప్పుకుంటాం. నీ పెద్దవాళ్ళు చెప్తారు కదా, నీ తండ్రి అతనని తల్లి చెప్తేనే తెలుస్తుంది. మా డాడీయా నిజమేనా అబద్ధాన్ని అనుకో, లాక్పడి గోమీని కొడతారు తల్లి. ఎప్పటికీ జీవితంలో అడగడు బిడ్డలు. నమ్ముతారు, అది నిజం కాబట్టి, అది పక్కా నిజం కాబట్టి. అబద్ధం అయితే పక్కన వాళ్ళే చంపేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయానికి వచ్చేటప్పుడు మనం ఎలా తీసుకుంటున్న వాక్యాన్ని? సత్యంగా తీసుకుంటున్నామా, అసత్యంగా తీసుకుంటున్నామా? మనం బైబిల్ చదివే అనుభవం మనకు ఉండాలి. ఎక్కడ ఉండడం కాదు, మనకి ఉండాలి ఆ యొక్క అనుభవం. నేను వాక్యం చదివాను, ఆ తరము వాళ్ళు వచ్చి ఈ తరంలో ఉన్న మనల్ని నేర స్థాపన చేయకుండా ఉండాలి అంటే గనక మనం కూడా వాక్యంలో స్థిరులై ఉండాలి, నిలబడాలి. ఇవాళ ఉండి రేపు చనిపోయే మనుషులు, మనతో ఉన్న మనుషులు మనం మోసం చేయొచ్చు. నిజమే, నువ్వే నా ప్రాణము, నువ్వే నా జీవితం అని అనొచ్చు.
ఒక్కో టైం వచ్చేటప్పటికి చచ్చామా బ్రతికమని కూడా పలకరించరు. పైన వేషధారి అయిన మన యొక్క వేషధారితనం చూస్తారు తప్ప, మన అంతరంగంలో వాళ్ళ విషయంలో ఎంత గోజాడుతుందో తెలియదు. నిన్ను బాధ పెట్టేవారే ఉంటారు. నీది లాక్కొనేవారే ఉంటారు తప్ప, నీకిచ్చేవారు ఎవరు ఉండరు. నీకిచ్చేవారు ఎవరన్నా ఉన్నారంటే దేవుడే. ఆ దేవుడిని పూర్తిగా అనుకో. పూర్తిగా ఆధారపడిపోమన్నాడు కదా దావీదు. నేను పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోలీసు వారు ఎవరైనా ఇలా కాల్చడానికి కనిపెట్టారనుకోండి, వాళ్ళ చేతులు ఎత్తి ఇలా నిలబడిపోతారు. దాని అర్థం ఏంటో తెలుసా? బాబు నేను మీకు లొంగిపోయాను. మీరు నా వీపులో వెన్నుపోటు పడొద్దు, నా వీపులో బుల్లెట్ దించొద్దు, నన్ను కాల్చొద్దు. నేను మీకు సరెండర్ అయిపోయాను. నేను మీకు లొంగిపోయాను. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఇలా చేతులెత్తి ప్రార్థన చేస్తాం. ఎందుకో తెలుసా? అయ్యా పూర్తిగా నేను మీకు లొంగిపోయాను. పూర్తిగా నేను మీ వశం అయిపోయాను. నేను మీకు సరెండర్ అయిపోయాను అయ్యా అని కూడా మనం చేతులు ఎత్తటంలో కూడా అంతటి గొప్ప అర్థం ఉంది. అంతటి దీనత్వం ఉంది. ఆయనకి లోబడి ఉన్నవారమని మనం అర్థం. అలాగ లోబడి ఈ వాక్యాన్ని మీరు మంచిగా తీసుకుంటారో, చెడుగా తీసుకుంటారో, నమ్ముతారో, నమ్మకపోతారో, ఇక ఏదైనా అది మీ ఇష్టమే. దీని విషయంలో గొడవలు, సమస్యలు ఏమీ లేదు. వినాలనుకున్నారా వినండి, వదిలేయనుకున్నారా వదిలేయండి. అందరూ దేవునిలో భక్తులైపోయి మారిపోతే బైబిల్లో నమ్ముకున్న వాళ్ళు కూడా దేవునికి మాట్లాడుతున్నారు. ఏ నీ నామాన్ని మేము దయ్యాలు వెలగొట్టలేదా? మీ నామాన్ని మేము భూతాలు వెలగొట్టలేదా? మీ నామాన్ని అద్భుతాలు చేయలేదా? ఆన్లైన్లో లేపలేదా? అందుకే వాళ్ళకి పెట్టాడు పేరు ఏమని? వ్యభిచారులారా. వీళ్ళందరూ దేవుని బిడ్డలు ఇవన్నీ లేపారంటే యేసు ప్రభు తెలుసు, వాక్యం తెలుసు, భక్తులు తెలుసు, భక్తి తెలుసు, అన్నీ తెలుసు. వాళ్ళు కూడా భూమి మీద విడవబడ్డారు అంటే ఈ క్రియలకు లోబడ్డవారే కానీ దేవునికి ఆత్మని దేవునికి అర్పించుకున్నవారు కదా. ఆయన ఆత్మ అంటే మనకుంది, మనం తీసి ఆయనకి ఇచ్చేయాలి. తీసుకుంటాడు ఒకప్పుడు. వస్తున్నాడు కదా, టైం దగ్గరలోనే ఉంది. నువ్వు కట్టుకుంటే ఆయనతో పాటు వెళ్ళిపోతావు. అటు ఇటు ఉంటే శాతంతో పాటు వెళ్ళిపోతావు. పై లోకమా కింద పాతాళమో ఎంచుకునే ఉద్దేశం నీది. విమర్శలు చేసుకోవడం గొప్పతనం కాదు. ప్రతిదానికి టైం పెడతాను. మనం బైబిల్ కూడా కొంచెం టైం పెడదాం. ఇది ఎవరిని నేను విమర్శించాలని చెప్పడమో, బాధ పెట్టాలని చెప్పడమో, లేకపోతే నాకు తెలుసు మీకు తెలియదు అని చెప్పడమో కాదు. నేను చదువుకున్నప్పుడు నాకు ఎలాగ వచ్చింది కాబట్టి నేను అది మీతో పంచుకోవాలని ప్రియమైన దేవుని బిడ్డలారా అనుకున్నాను. అంతే తప్ప వేరొక విషయం అయితే కాదు. దీన్ని వేరేగా మీరు ఉద్దేశించుకోవద్దు. మరలా చెప్తున్నాను, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. ఒకవేళ ఈ మెసేజ్ ఎవరైనా బాధ పెట్టడానికి నేను దేవుని మాటే కదా చెప్పాను. పోనీ అనుకోండి, బాధపడితే గనక ఎవరన్నా విన్నవారు ఏ రకంగా ఎలా చెప్పింది అలా చెప్పింది దేవుని అనుకున్నట్టే అనుకోండి, నా సంబంధం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఎక్కువగా చదువుదాం, ఎక్కువగా దేవునిలో గడుపుదాం, ఎక్కువగా ప్రార్థన చేద్దాం. మనుషులు నమ్మద్దు. వీళ్ళే నా ప్రాణం అని నువ్వు ఎంతైతే అనుకుంటావో దరిదాపుల్లో కనపడరు. ఇంకా నీ భారం మోయాల్సి వస్తుందేమో, నేను పట్టించుకోవాల్సి వస్తుందేమో, ఇచ్చే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు దేవునితో కలిగి ఉంటే దేవుడు నిన్ను వదిలిపెట్టకపోగా నీ బాధలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, నీ మిత్రులు అవ్వచ్చు, శత్రువులు అవ్వచ్చు, సో నీకు సంబంధించిన వారు ఎవరైతే నిన్ను బాధ పెట్టారో ఖచ్చితంగా ఆయన లెక్క తీర్తాడు. ఎందుకో తెలుసా? మనకన్నా రోషం కలిగిన వాడాయన, మనకన్నా పౌరుషం కలిగిన వాడాయన. నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరిని ఉన్నావు? ఆయన జాలిమయుడు దయ్యమేడు అనుకుంటున్నారా? జాలిమయుడు దయ్యమేడు కూడా ఇంకొకటి ఏమంటున్నాడు తెలుసా? నీ పక్షమున యుద్ధం చేస్తాను. పగ తీర్చుకున్నట్టే నీ వంతు కాదు, నా వంతు. నాకు అప్పచెప్పు. నిన్ను క్షీణింపజేయవారిని ఎలా క్షీణింపజేయాలో, నిన్ను బాధ పెట్టే వారిని ఎలా బాధ పెట్టాలో ఆయనకి తెలుసు. దేవుడు అన్నవాడు కరుణ జాలి కలిగి ఉంటాడు కానీ కక్ష తీర్చుకుంటాడండి. కానీ మన దేవుడు అలా చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? నేను టచ్ చేశారనుకో ఆయన కంటి రెప్పని ముట్టినట్టే. కాబట్టి అంతవరం నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు ఆయనతో పాదాలు పట్టుకో. ఆయన నీ కన్ను రెప్పలాగా ఉన్నాడు అంటే నువ్వు ఆయన పాదాల దగ్గర ఉండాలి అని అర్థం. ఉండు, ఖచ్చితంగా ఒక టైం వస్తుంది, వాళ్ళ దేవుడు వదిలిపెట్టాడు. ఈ రోజు నువ్వు ఎన్ని బాధల్లో, ఎన్ని శోధనలు, ఎన్ని సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నా నా యేసయ్య నన్ను కాపాడుతాడు, నా యేసయ్య నన్ను రక్షిస్తాడు అని ఆ బాధలన్నీ కూడా ఓర్చుకుంటూ, సహించుకుంటూ, నీలోనే దాచుకుంటూ నువ్వు ఆయనకి మనవి చేసుకో. ఖచ్చితంగా నీ పలుకులు ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. నీ బాధలో ఎవరెవరైతే ఉన్నారో అందరినీ లాగుతాడు ఆయన. చిన్న మాట విషయంలో కూడా నేను బాధ పెట్టిన వాళ్ళు దేవుడు వదలడు. నువ్వు నమ్ముకున్న యేసయ్య నీకు ఎప్పుడు అన్యాయం చేయడు, ఎప్పుడు కూడా అన్యాయం చేయడు.
ఇవాళ వాళ్ళ రోజులు అవ్వచ్చు, రేపొద్దున దేవుడు మనకంటూ ఒక రోజు వస్తాడు. కట్టి ప్రియమైన దేవుని బిడ్డ, అంతమైపోయే రోజుల్లో ఉన్నాం మనం. మనుషుల్ని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం. మనమని నమ్ముకున్న మనుషులే మనం చాలా ద్రోహం చేయొచ్చు. కానీ దేవుడు చేయడు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మనుషులతో వేరియేషన్ పెట్టుకోవద్దు. దేవునితో మాత్రమే గట్టిగా పెట్టుకో కలెక్షన్. అన్ని కలెక్షన్లు ఆయన పెట్టుకో. ఎందుకో తెలుసా, భర్తతో అన్ని కలెక్షన్లు ఉన్నట్టుగా బిడ్డలు పెంచే బాధ్యత, భార్యను పెంచే బాధ్యత, ఇంట్లో సామాన్లు కొనే బాధ్యత, సరుకులు కొనే బాధ్యత, పిల్లలకు బట్టలు చూసి, ఇక అన్నీ ఉన్నట్టుగా నీ జీవితాన్ని బయట ఒక పరిపూర్ణమైన అర్థం కలిగిన ఒక తల్లిగా కూడా నీకు మంచి పరిపూర్ణ ఇచ్చే బాధ్యత అన్నీ ఒక భర్త మీద ఉన్నట్టుగా యేసయ్య నీకు భర్త అయి ఉన్నాడు. అన్ననై ఉన్నాడు అనొచ్చు కదా, అన్న కూడా ఉన్నాడు, సహోదరుడై ఉన్నానని కూడా అన్నాడు. ఆ రిలేషన్ వేరుగా ఉంటుంది. భర్త రిలేషన్ అనేది ఎలా ఉంటుందో తెలుసా, సమస్త బాధ్యతలతో కూడుకున్నది ఉంటుంది. కాబట్టి నువ్వు ఆయన భర్తగా చేసుకో. నువ్వు 100 మంది పిల్లల తల్లివైనా, 100 మంది భార్యలు కలుగున్నా, 100 మంది ఎవరిని కలుగున్నప్పటికీ, నీ కుటుంబంలో బాగా అల్లారు ముద్దుగా చూసుకున్నప్పటికీ కూడా నీ బంధం దేవుడితోటి పెట్టుకో. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని మర్చిపోకు. భార్య జోలికి వస్తే భర్త ఒప్పుకోడు, భర్త జోలికి వస్తే భార్య ఒప్పుకో. అలాంటిది దేవుడే భర్త అయి ఉన్నాడంటే నీకు ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించి. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి క్షణం నేను చెప్పేది ఏంటంటే, చివరి దినాల్లో ఉన్న భక్తి కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, నమ్మడానికి ప్రయత్నం చేయండి. దేవుడు అదే చెప్తున్నాడు, నమ్మండి నమ్మండి అని. నమ్మడానికి ప్రయత్నం చేయండి. మనం మనుషులతో ఎక్కువ టైం చేయొద్దు, ఫోన్లతో అసలు టైం చేయొద్దు, వేస్ట్ చేయొద్దు. నీకు కావాల్సిన పనులు ఏమన్నా బయటకు వెళ్ళావా, చూసుకున్నావా, ఏదో మనుషులు హాయినావా భయనో వస్తావా, దేవునితో నీ కలెక్షన్ పెట్టుకున్నావా, అంతవరకే. నీకు తప్పని పరిస్థితి పని ఉందా, వెళ్ళి చూసుకొని వచ్చాడు. దేవునితో ఉండడమే. ఉద్యోగం ఇచ్చిన తర్వాత 1కి 10 సార్లు బయటకు వెళ్ళి టీకి వెళ్ళి, టిఫిన్కి వెళ్ళి, దానికి వెళ్ళి, దీనికి వెళ్తే ఆయన ఏమంటాడంటే, అన్నిసార్లు వెళ్ళి రావడం ఎందుకులేనైనా, కాళ్ళు పీకేస్తాయి, ఈ జీతం ఇన్ని రోజులకి లెక్క కట్టేస్తున్నాను, దీంతో వెళ్ళి ఇక అక్కడే ఉండిపోయి ఇక లోనకి రాక అని ఇచ్చేస్తాడు సెలవు. ఆయన కూడా భూమంటల మీద మనల్ని వదిలేకుండా పరలోకానికి తీసుకెళ్ళేలాగా మనము కూడా పవిత్రత కలిగి, అన్నీ కలిగి చక్కగా దేవుళ్ళు మనం నడుచుకుందాం. ఎప్పటికీ కూడా చెప్తున్నాను, మనుషులు అనేవారిని నమ్మక, దేవుడు మాత్రమే నమ్ము. దేవుడే కార్యం చేస్తాడు. అందరూ అలా ఉన్నారని కూడా చెప్పట్లేదు. మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. నువ్వు నడిచే మనుషులు నీతోటి ఎలా ఉన్నారో ఆలోచించు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా పౌనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధనల నుంచి ఏకాగ్రతను తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు, నా కొరకు, నా మందిరం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా నేను అనేకమైన చోట్ల దేవుని నామంలో ఇవాంజలిస్ట్గా వాడబడుతున్నాను. ఇంకా నేను కొన్ని చోట్ల సేవ చేసేలాగా ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలు ఇప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటారని, నా సేవ కోసం, నా సంఘం కోసం, నా పరిచర్య కోసం ఇంకా నేను అనేకమైన చోట్ల వాడబడేలాగా ప్రార్థన చేస్తారని మీ అందరిని కూడా వేడుకుంటున్నాను. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.